మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today fifth session వచ్చేసి ReNEET 2026 ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్ అండ్ ఎస్వియు రీజియన్, ఈ రెండు రీజియన్ లోపల మీకు వస్తున్న మార్క్స్కి ఇప్పుడు ReNEET తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్కి ద్వారా మీకు కొంత ఐడియా ఉంది. సార్ 500 వస్తున్నాయి, 450 వస్తున్నాయి, సో మే 3rd జరిగిన దానికన్నా ఒక 60-70 మార్కులు తక్కువ వస్తున్నాయి, చాలా టెన్షన్ అవుతుంది. మాకు వచ్చిన మార్కులకు MBBS సీట్ వస్తుందా రాదా, కన్వీనర్ కోట కింద సీట్ వస్తుందా రాదా, మాకు వస్తున్న మార్క్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తుంది అని చాలామంది టెన్షన్గా అడుగుతున్నారు. సో ఎక్స్పెక్టెడ్ ర్యాంక్, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అని రిలవెంట్ ఉంటుంది, 99% కరెక్ట్గా టాలీ అవుతుంది. మీరు రిజల్ట్ తర్వాత మనం చూసుకుంటే ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. కేటగిరీ వైజ్ ఇస్తా, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఏయూ ఎస్వియు ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ మార్క్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఇండియా ర్యాంక్, మనకి రిజల్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ అక్కడ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు. అక్కడ నుండి మనకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మన ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. స్టేట్లో ఆల్ ఇండియా కోటా అంటే కంట్రీ వైజ్ మొత్తం, ఓకేనా. ఏఐక్యూ అంటే ఇక్కడ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, మైనారిటీ, ఎస్సీ, SC1, SC2, SC3, ST ఈ కట్ ఆఫ్స్ ఇస్తున్నాను. కేటగిరీ ఏ కట్ ఆఫ్స్ ఇది అంటే కన్వీనర్ కోటా అనమాట. కన్వీనర్ కోటా ఫ్రీ సీట్ అంటాం కదా, బి అండ్ సి అంటేనేమో మేనేజ్మెంట్ కోటా, ఏ ఇది కన్వీనర్ కోటా. లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ ఇవి, మాపప్ రౌండ్, లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ ఇవి, ఓకే. ఎక్స్పెక్టెడ్. సో ఫస్ట్ మార్క్స్ వర్సెస్ ఆల్ ఇండియా ర్యాంక్ చెప్పి నేను ఏయూ ఎస్వియుది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 710+ వస్తే మార్క్స్ బిలో 10th ర్యాంక్ వస్తుంది. 710+ వస్తే సార్ పేపర్ టఫ్, 710+ మార్క్స్ పాసిబిలిటీ ఉంటుందా అంటే నేనైతే 715 కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే బయోలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి కొద్దిమంది స్టూడెంట్స్ చాలా మెయిన్స్ లెవెల్ అలా ప్రాక్టీస్ చేసిన ఉన్నారు స్టూడెంట్స్. సో కాబట్టి టాప్ అయితే ఉంటుంది 710+, నో డౌట్. సో 710+ ఉంటే బిలో 10th ర్యాంక్. నెక్స్ట్ 680+ ఉంటే బిలో 100th ర్యాంక్. 645+ ఉంటే బిలో 500 ర్యాంక్. 635+ ఉంటే బిలో 1000 ర్యాంక్. 615+ ఉంటే బిలో 2000 ర్యాంక్. 590+ ఉంటే బిలో 5000 ర్యాంక్. 575+ ఉంటే బిలో 10,000 ర్యాంక్. 550+ ఉంటే బిలో 20,000 ర్యాంక్. 535+ ఉంటే బిలో 30,000 ర్యాంక్ వరకు ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు 575+ వస్తే బిలో 10,000 ర్యాంక్ అంటున్నారు కదా, అంటే ఎయిమ్స్ పాసిబిలిటీ ఉంటుందా అంటే ఎస్, ఓకేనా. సో కేటగిరీ వైజ్గా ఇవన్నీ డీకోడ్ చేసి ఆల్ ఇండియా కోట ఎయిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉందో కూడా మనం మాట్లాడుకుందాం. సో 535+ వస్తే 30,000 ర్యాంక్. ఆల్ ఇండియా ర్యాంక్ 1,00,000 పైన వచ్చి ఓపెన్ స్టూడెంట్ ఉంటే రాదనమాట, దానికి చెప్తాను క్లియర్గా కట్ ఆఫ్స్. సో ఇది 515+ ఉంటే మీకు బిలో 50,000 ర్యాంక్ ఉంటుంది. 500+ ఉంటే బిలో 70,000 ర్యాంక్ ఉంటుంది. 475+ ఉంటే బిలో 1 lakh ర్యాంక్ ఉంటుంది. 445+ ఉంటే బిలో 1,50,000 ర్యాంక్. 415+ ఉంటే బిలో 2 lakhs ర్యాంక్. 380+ ఉంటే బిలో 2,50,000 ర్యాంక్. 355 ఉంటే బిలో 3 lakhs ర్యాంక్. 335+ ఉంటే బిలో 3,50,000 ర్యాంక్. 300+ ఉంటే బిలో 4 lakhs ర్యాంక్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మార్క్ వర్సెస్ ఆల్ ఇండియా ర్యాంక్. ఇది ఇప్పుడు మనకు కావాల్సిన డేటా ఏయూ రీజియన్లో సార్ నేను బీసీఏ ఏయూ రీజియన్ నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, MBBS సీట్ వస్తుందా రాదా. నేను ఎస్వియు రీజియన్ బీసీడీ నాకు ఇంత మార్క్స్ వస్తున్నాయి, నాకు MBBS సీట్ వస్తుందా రాదా. ఇది కదా మెయిన్ రిక్వైర్మెంట్. సో దాని కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. కట్ ఆఫ్స్ ఓకే ఇలా ఇచ్చాను క్లియర్గా. ఏయూ రీజియన్ ఇదంతా ఏపీ. లాస్ట్ రౌండ్లో మై డియర్ స్టూడెంట్స్ ఇది లాస్ట్ రౌండ్, మాపప్ రౌండ్, ఫస్ట్ రౌండ్ కాదు, ఓకే. లాస్ట్ రౌండ్ వరకు టెన్షన్ ఉంటుంది మీకు. మీకు వస్తుందని ఇక్కడ మార్క్ చెప్తా కదా. రౌండ్ 1లో రాకపోతే సార్ మీరు వస్తుందన్నారు రౌండ్ 1లో రాలేదు, సార్ మీరు వస్తుందన్నారు రౌండ్ 2లో కూడా రాలేదు, ఇలా టెన్షన్ పడకండి. ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్. ఇక్కడ ఎస్వియు రీజియన్, ఇది ఏయూ రీజియన్, ఇది కేటగిరీ అనమాట, ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఓపెన్ కేటగిరీ. ఏయూ రీజియన్లో ఎక్కువ ఉంటుంది, జనరల్గా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, ఓకే. కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఓపెన్లో అయితే దాదాపు 90-100 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు సార్ అట్లా అంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఓకే, తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కంపారిజన్లో మాత్రమే నేను చెప్తున్నాను. తక్కువ సీట్లు కొంచెం మార్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో అలా అనమాట. సో ఏయూ రీజియన్లో అందులో ఏపీలో మళ్ళీ ఏయూ రీజియన్లో ఎక్కువ ఉంటుంది, ఓకే. ఎస్వితో కంపేర్ చేస్తే చూద్దాం. ఇక్కడ క్లియర్గా కొన్నిట్లలో ఈ ఎస్వి కూడా డామినేట్ చేస్తుంది, అదేంటో చూద్దాం. ఓపెన్ ఏయూ రీజియన్ 485 to 490+ వస్తే సేఫ్ జోన్. 490+ వస్తే సేఫ్ జోన్. సార్ నేను ఓపెన్ 520 వస్తుంది సార్ నాకు వస్తుంది అంటే మ్యాక్సిమం వస్తుంది, నో డౌట్. ఇక ఇందులో సేఫ్ జోన్ అది. ఎస్వి అయితే 475 to 480+ మార్క్స్ ఓపెన్ వాళ్ళకి, ఓకే. ఎస్విలో 475 to 480+ మార్క్స్ సేఫ్ జోన్, ఈ రేంజ్లో ఉంటాయి.
నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఏయుల 480 to 485 ప్లస్, ఓకే. బట్ ఎస్వీలో 470 to 475 ప్లస్. సేఫ్ జోన్ అనమాట, ఇది సేఫ్ మార్క్ ఫర్ గెటింగ్ ఎంబీబీఎస్ సీట్, టు గెటింగ్ ఎంబీబీఎస్ సీట్. బీసీఏ ఏయుల 460 to 465 ప్లస్ మార్క్స్, ఎస్వీలో అయితే 445 to 450 ప్లస్ మార్క్స్. ఇది బీసీఏ. బీసీబీ 450 to 455 ప్లస్ మార్క్స్ ఏయు, ఎస్వీ అయితే 450 to 455 ప్లస్ మార్క్స్. ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఇక్కడ బీసీబీ అయితే. బీసీబీ నెక్స్ట్ బీసీసీ 460 to 465 ప్లస్ ఏయు అండ్ 420 to 425 ప్లస్ ఎస్వీయు. అంటే 430 వచ్చింది అనుకోండి సేఫ్, 425 ప్లస్ వచ్చినా సేఫే. సార్ 420 వచ్చినా వస్తుంది కదంటే 99% పాసిబిలిటీ ఉంటుంది. అలా కూడా 400 ఉంది అనుకోండి టెన్షన్ పడతాం. ఇక 400 ఉన్నా మీకు రావచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎవరు మీకు రాదు అంటే నమ్మకండి, రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోండి. కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అవన్నీ చూసి చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ బీసీడీ వచ్చేసి ఏయు అయితే 470 to 480 ప్లస్, ఎస్వీ అయితే 440 to 450 ప్లస్ సేఫ్ జోన్. నెక్స్ట్ బీసీఈ ఏయు అయితే 410 to 415 ప్లస్, ఏది బీసీఈ. బట్ ఎస్వీలో 450 to 455 ప్లస్, ఓకే. ఎస్వీలో బీసీఈకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది ఇక్కడ. మైనారిటీలో 390 to 395 ప్లస్ ఏయులో. అదే ఎస్వీలో 440 to 445 ప్లస్ ఎస్వీలు ఉంది, 440 to 445 ప్లస్. నెక్స్ట్ ఎస్సీ1లో ఎస్వీ అయితే ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు ఎస్సీ1లో. అదే ఏయులో అయితే కొంత కాంపిటీషన్ ఉంది, 350 to 360 ప్లస్ అనుకుంటున్నాం, 350 to 360 ప్లస్ ఏయు కట్ ఆఫ్ ఉంటుంది ఎస్సీ1 ఇది. ఎస్వీ అయితే 230 ప్లస్ అనుకుంటున్నా, బట్ మ్యాక్సిమం ఎంతమంది ఉన్నా వస్తుంది. ఎందుకంటే ఈసారి ఎస్సీ1 స్టూడెంట్స్కి ఫుల్ అవేర్నెస్ వచ్చింది. లాస్ట్ టైము ఎస్వీలో ఎంతమంది క్వాలిఫై అయితే అంతమందికి వచ్చేసింది సీటు. కాబట్టి ఎస్సీ1 కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ చాలా అలర్ట్గా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి అవేర్నెస్ ఉంది, కొంచెం మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది 230 ప్లస్. ఇక తక్కువ మంది ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేస్తుంది, నో డౌట్. అంటే సీట్లు 10 ఉన్నాయి, ఉన్నది 5 అంటే ఎంత క్వాలిఫై అయితే వచ్చేస్తుంది. ఈ మిగిలిన సీట్లను ఎస్సీ2కి అలా ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఎస్సీ2 410 to 420 ప్లస్, 420 ప్లస్ ఏయు రీజన్. ఎస్వీ అయితే 405 to 410 ప్లస్, ఎస్వీ రీజన్ 405 to 410 ప్లస్. నెక్స్ట్ ఎస్సీ3 425 to 430 ప్లస్ సేఫ్ జోన్, 425 to 430 ప్లస్ సేఫ్ జోన్. ఎస్వీ అయితే 420 to 425 ప్లస్ సేఫ్ జోన్, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఎస్టీ అయితే 400 to 405 ప్లస్ ఏమో ఏయు, ఎస్వీ అయితే 395 to 400 ప్లస్. ఈ మార్క్స్ రేంజ్ ఉన్న వాళ్ళు అలర్ట్గా అంటే హోప్స్ పెట్టుకోవచ్చు మనం. సేఫ్ స్కోర్స్ అనమాట ఇవన్నీ, సేఫ్ స్కోర్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకవేళ దీనికన్నా చాలా తక్కువ ఉన్నాయి, 200 మార్క్స్ వస్తున్నాయి, నేను ఓపెన్ కేటగిరీ 250 వస్తున్నాయి, ఓపెన్ కేటగిరీ 300 వస్తున్నాయి, ఓపెన్ కేటగిరీ ఇలా ఉంటే తక్కువ మార్క్స్ వస్తున్నాయంటే మీరు ప్లాన్ బి పెట్టుకోండి ఇమ్మీడియట్గా. మై డియర్ స్టూడెంట్స్, లాంగ్ టర్మ్ అని పెట్టుకోకండి, మీకు ఏది పాసిబిలిటీ అయితే అది జాయిన్ అవ్వండి, ఓకేనా. దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి ఇక్కడ, ఓకేనా. ఎవ్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. తక్కువ మార్కులు వచ్చినా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే మాత్రం మీకు మెరిట్ లిస్ట్లో మీ నేమ్ రాదు, మీకు అసలు కౌన్సిలింగే జరగదు. కొద్దిమంది తక్కువ మార్కులు వచ్చినా చేసుకోకుండా ఉండి వాళ్ళకన్నా తక్కువ మార్కులు వచ్చిన ఒక సీట్ వచ్చినప్పుడు బాధపడతారు, అరే నేను రిజిస్ట్రేషన్ చేసుకొని చేయాల్సింది కదా అని. మీరు డిసైడ్ అవ్వకండి సీట్ రాదు అని, ఇదొకటి. నెక్స్ట్, సార్ నాకు చాలా తక్కువ వస్తుంది సార్, సీట్ రాదేమో అంటే ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ గురించి ఆలోచించండి. సార్ బీడీఎస్ కూడా రాదేమో, లేదా బీడీఎస్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే వెటర్నరీ గురించి ఆలోచించండి, అది లేకపోతే అగ్రికల్చర్ ఆలోచించండి, అది లేకపోతే హార్టికల్చర్ ఆలోచించండి, లేదా నర్సింగ్ ఆలోచించండి, బీ ఫార్మస్ ఆలోచించండి, ఫార్మ్ డి ఆలోచించండి, సియూఈటీ గురించి ఆలోచించండి. ఏది పాసిబుల్ అయితే అది చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఒక దగ్గర స్టక్ అవ్వకండి. కొద్దిమంది స్టూడెంట్స్ 1 year లాంగ్ టర్మ్ తీసుకొని ట్రై చేస్తారు, ఇక 1 year ఒకవేళ రెగ్యులర్గానే తెచ్చుకోవాలి. రెగ్యులర్గా రాలేదు అంటే మీరు ఏది వస్తే అది జాయిన్ అయిపోవడం బెటర్ అనేది యాజ్ ఎ ఫ్యాకల్టీగా నా సజెషన్. లేదు సార్ నాకు రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యాను, అన్ఫార్చునేట్లీ లాస్ట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల రాయలేకపోయానంటే ఒక లాంగ్ టర్మ్ తీసుకోండి అంతేగా. 1 లాంగ్ టర్మ్లో వచ్చిందో ఫుల్ హ్యాపీ, రాలేదంటే అంతకు మించేదో వస్తుంది మీకు. నేచర్ అనేది మీ యొక్క ఎనర్జీ లెవెల్కి ఇంకా బెస్ట్ ఇస్తుందేమో అనుకొని పాజిటివ్ హోప్ తోటి వెళ్ళండి, కానీ నేను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటా అని చెప్పి స్టక్ అవ్వకండి. ఇక్కడ టాలెంట్తో సంబంధం కదా, ఆ ప్రెషర్ హ్యాండ్లింగ్ ఉంటుంది చూడండి, చాలా కష్టం. 1 year 2 years లాంగ్ టర్మ్ అంటే చాలా కష్టం, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేరు, ఓకే. అంతేగాని సార్ మీకు నాలెడ్జ్ లేక టాలెంట్ లేక సీట్ రాదని చెప్పట్లేదు ఇక్కడ. సో అందుకని చెప్తున్నా, డోంట్ టేక్ టెన్షన్, మీకు నో నీడ్ టు టేక్ లాంగ్ టర్మ్, మీకు ఏది వస్తే అది జాయిన్ అవ్వండి. కావాలంటే మీ డ్రీమ్ డాక్టర్ కావాలని ఉంటే
మీరు ఏం చేయండి, డబ్బులు కొంచెం బాగా ఏ ఫీల్డ్ తీసుకున్నా డబ్బులు సంపాదించవచ్చు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఏది తీసుకున్నా డబ్బులు బాగా సంపాదించి ఒక హాస్పిటల్ పెట్టండి. అలా ఇన్స్పైర్ అవ్వండి. సరే నేను డాక్టర్ కాలేకపోయినా బట్ నేను ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నా, హాస్పిటల్లో 10 మంది డాక్టర్లు వర్క్ చేస్తున్నారు అని ఇలా ఓకే డాక్టర్ అయితే సంతోషం, దాని బేస్డ్గా అటు వెళ్ళండి. అలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ స్టేట్ అండ్ ఆల్ ఇండియా కోటా 2 అప్లై చేసుకోండి. 2 అప్లై చేసుకోవాలి. ట్రై చేయండి, ఎందుకంటే కష్టపడి నీట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి ట్రై చేయండి. అటు వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి దాని బేస్డ్గా ఇక్కడ ఇది రాలేదంటే సేఫ్గా అది కూడా చూసుకోవచ్చు. అది ఎంపీసీ తర్వాత ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది బైపీసీ కౌన్సిలింగ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఏ రీజియన్ కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్లను బట్టి దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లాస్ట్ స్టెప్ వరకు మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్. ఇది మన ఛానల్ మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకండి. మీకు కష్టపడ్డా తక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఆ కష్టపడే నేచర్ ఇంకో పెడతారు కదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్లో ఎక్కడ జాయిన్ అయితే అక్కడ సూపర్ సక్సెస్ అవుతారు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్.